హాయ్! ఈరోజు మనం డిజైనర్ లాంగ్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూద్దాం. దానికోసం కావాల్సిన మెటీరియల్ 1 మీటర్ డిజైనర్ నెట్ ఫ్యాబ్రిక్, 10 మీటర్స్ ప్లెయిన్ నెట్, 5 మీటర్స్ సాటిన్ అండ్ 5 మీటర్స్ సిల్క్ ఫ్యాబ్రిక్ తీసుకోవాలి. బాడీ పార్ట్ కోసం 1 మీటర్ కాటన్ ఫ్యాబ్రిక్ మరియు 2 మీటర్స్ క్యాన్. బాడీ పార్ట్ మెజర్‌మెంట్స్ ఇవి. ఫస్ట్ మనం బాడీ పార్ట్ కటింగ్ చూద్దాం. మనం బాడీ పార్ట్ కోసం 1 మీటర్ కాటన్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఫస్ట్ దీన్ని 4 ఫోల్డింగ్స్ మీద తీసుకోవాలి. ఫస్ట్ మనం లెంత్ చూస్తున్నాం. బాడీ పార్ట్ లెంత్ 15 ఇంచెస్. దానికి 1 ఇంచ్ ఖర్చు కోసం యాడ్ చేసుకొని 16 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాం. ఇప్పుడు చెస్ట్ విడ్త్ వచ్చేసి 36 ఇంచెస్. దాన్ని ఫోర్త్ పార్ట్ 9 ఇంచెస్. 9 ఇంచెస్‌కి 2 ఇంచెస్ యాడ్ చేసుకొని 11 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. అలాగే వ్రిస్ట్ 32 ఇంచెస్. దాని ఫోర్త్ పార్ట్ వచ్చేసి 8 ఇంచెస్. దానికి కూడా 2 ఇంచెస్ యాడ్ చేసుకొని 10 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాం. షోల్డర్ 7 ఇంచెస్ తీసుకోవాలి. అలాగే సైడ్ నెక్ 3 ఇంచెస్ తీసుకున్నాము. ఆర్మ్ కూడా 7 ఇంచెస్ తీసుకోవాలి. ఆర్మ్ లెంత్ వచ్చేసి 7 ఇంచెస్ తీసుకుంటున్నాం. ఇప్పుడు ఫ్రంట్ నెక్ వచ్చేసి 5 ఇంచెస్, బ్యాక్ నెక్ వచ్చేసి 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాం. బ్యాక్ సైడ్ జిప్ వస్తుంది. ఓపెన్ ఉంది కాబట్టి బ్యాక్ సైడ్ 4 ఇంచెస్ మాత్రమే తీసుకోవాలి. ఇలా మనం తీసుకున్న మెజర్మెంట్స్ అన్నీ ఇలా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. మనం నెక్ ఎప్పుడు తీసుకునేటప్పుడు జాయింట్ ఉండే సైడ్ తీసుకోవాలి. ఓపెన్స్ ఎప్పుడు ఆర్మ్ సైడ్ తీసుకోవాలి. అలాగే మనం నడుము దగ్గర డాట్స్ స్టిచ్ చేయాలంటే ఒక 1/2 ఇంచ్ నడుము దగ్గర ఎక్స్ట్రా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇలాగ సపరేట్‌గా చేసుకొని ఫ్రంట్ అండ్ బ్యాక్‌ని ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్‌ని కట్ చేసుకోవాలి. ఏ నెక్ అయితే చిన్నగా ఉంటుందో అది ఫస్ట్ కట్ చేసుకున్న తర్వాతనే సపరేట్ చేసుకొని ఇంకొక నెక్‌ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ ఇలా ఓపెన్ చేసేసుకోవాలి. ఇక్కడ మనం జిప్ కానీ ఉక్స్ లేదా కాజా పట్టీలు కానీ స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కట్ చేసుకున్న దాన్ని ఫ్యాబ్రిక్‌ని అలాగే సాటిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి ఫ్రంట్ అండ్ బ్యాక్స్‌ని కట్ చేసుకోవాలి. మనం ఫుల్ 5 మీటర్స్ సాటిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాము. దాంట్లో నుంచి 1 మీటర్ బాడీ పార్ట్ కోసం తీసుకోవాలి. ఇలా 1 మీటర్‌లో బాడీ పార్ట్‌ని కట్ చేసుకోవాలి. అలాగే మనం డిజైనర్ నెట్ ఫ్యాబ్రిక్‌లో కూడా బాడీ పార్ట్స్‌ని ఇలాగ పరిచి కట్ చేసుకోవాలి. ఫస్ట్ 4 మీటర్స్ సాటిన్ ఫ్యాబ్రిక్‌ని తీసుకొని ఇలాగ 4 ఫోల్డింగ్స్ మీద వేసుకొని ఒక సైడ్ కార్నర్‌లో ఇలాగ పైనుంచి మనకి నడుము ఎంత కావాలో అలాగా మార్క్ చేసుకోవాలి. నేను 5 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. అప్పుడు మనకి 32 ఇంచెస్ నడుము వస్తుంది. ఇక్కడ మార్క్ చేసుకున్న దగ్గర నుంచి మనం లెంత్‌ని తీసుకోవాలి. ఇక్కడ నేను 37 ఇంచెస్ తీసుకుంటున్నాను. 42 ఇంచెస్ లెంత్ కావాలి. కింద వైపు మనం మళ్ళీ నెట్ ఫ్యాబ్రిక్‌తో కుచ్చులు వేస్తాం కాబట్టి ఇక్కడ 37 ఇంచెస్ మాత్రమే సాటిన్ ఫ్యాబ్రిక్‌ని తీసుకుంటున్నాను. ఇలాగా మనం టేప్‌ని పైనుంచి కొంచెం కొంచెం జరుపుకుంటూ రౌండ్‌గా మార్క్ చేసుకోవాలి ఇలాగే.
ఇలా కార్నర్ దాకా రౌండ్గా టేప్ని కొంచెం కొంచెం జరుపుకుంటూ పైనుంచి ఇలాగా రౌండ్గా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న దాన్ని కట్ చేసేసుకోవాలి. ఇలాగా ఫుల్ అంబ్రెల్లా వస్తుంది. ఇప్పుడు మనం సాటిన్కి మళ్ళీ లైనింగ్ వేసుకుంటున్నాము క్యాన్ స్టిచ్ చేయడానికి. ఇది కూడా 5 మీటర్స్ తీసుకున్నాం. దీనిపైన తక్కువ ఉంటుంది కాబట్టి 5 మీటర్స్ తీసుకున్నాము. అయినా ఇక్కడ లెంత్ సరిపోలేదు, అందుకని ఒక చిన్న పీస్ సైడ్లో ఇలాగా మనకి ఎంతైతే తగ్గిందో అది ఇలా జాయింట్ వేసుకోవాలి. సేమ్ మనం సాటిన్ ఎలాగైతే కట్ చేసుకున్నామో సేమ్ అలాగే సిల్క్ లైనింగ్ని కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం నెట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాము. నెట్ ఫ్యాబ్రిక్లో కూడా సేమ్ ఇలాగే, ఇది అంబ్రెల్లా కటింగ్ చేయడం లేదు, ఇలాగే స్ట్రైట్గా సాటిన్ ఫ్యాబ్రిక్ మీద కుచ్చులు స్టిచ్ చేసుకోవాలి. అందుకని మనం ఇలాగే స్ట్రైట్ పీస్ కట్ చేసుకుంటున్నాం. సేమ్ 37 ఇంచెస్కి ఇలాగా 10 మీటర్స్ తీసుకున్నాను ఈ నెట్, ప్లెయిన్ నెట్. దీన్ని ఇలాగా ఫోల్డింగ్ చేసుకొని 10 మీటర్స్ని ఇలా మనము 37 ఇంచెస్ దగ్గర కట్ చేసేసుకున్నాం 10 మీటర్స్ని. ఇప్పుడు కింద వైపు మనం ఫ్రిల్స్ కోసం మనం 11 ఇంచెస్ తీసుకున్నాం. కొంచెం స్టిచ్ చేయడానికి 1/2 ఇంచు, మిగిలిన 5 ఇంచెస్ లెంత్ కోసం. మిగిలిన క్లాత్లో ఇలాగ స్ట్రైట్ పీసెస్ కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండ్స్ కోసం ఇలాగ డిజైనర్ ఫ్యాబ్రిక్లోనే మిగిలిన ఫ్యాబ్రిక్లోనే బాడీ పార్ట్ కట్ చేయంగా మిగిలిన ఫ్యాబ్రిక్లో హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నాము. 25 ఇంచెస్ పొడవు తీసుకున్నాను. 3 ఇంచెస్ డౌన్ చేసి కట్ చేసుకోవాలి. ఇలా 25ని ఇలా 3 ఇంచెస్ డౌన్ చేసుకున్నాము. విడ్త్ వచ్చేసి 9 ఇంచెస్ తీసుకోవాలి, 1 ఇంచ్ ఖర్చు కోసం. కింద వైపు కూడా అలాగే మనకి హ్యాండ్ 6 ఇంచెస్ తీసుకోవాలి. ఇలాగా క్రాస్గా జాయింట్ చేసుకొని ఇలా హ్యాండ్ షేప్ని కట్ చేసుకోవాలి. హ్యాండ్కి మనం లైనింగ్ వేయడం లేదు, ఇలాగే ఓన్లీ నెట్ ఫ్యాబ్రిక్. ఇప్పుడు కటింగ్ పూర్తయింది. ఇప్పుడు మనం ఫస్ట్ కట్ చేసుకున్న బాడీ పార్ట్ని తీసుకొని ఫస్ట్ సాటిన్ లైనింగ్ మీద నెట్ ఫ్యాబ్రిక్ని పరిచి దాని మీద కాటన్ ఫ్యాబ్రిక్ని ఇలా పరిచి స్టిచ్ చేసి రాంగ్ సైడ్ అంటే వెనక వైపుకి తిప్పేసుకోవాలి. నెట్ ఫ్యాబ్రిక్ ఫస్ట్ నెక్స్ దగ్గర కట్ చేసుకోకూడదు, అందుకని ఇలాగే నెక్ కట్ చేయకుండా ఇలా పరుచుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్స్ ఇవి ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్. ఇలా బ్యాక్ పార్ట్ మాత్రం నెక్ అలాగే సైడ్ కూడా స్టిచ్ చేసేసుకోవాలి. పైనుంచి ఇలా నెక్ స్టిచ్ చేసి ఇలా స్టిచ్ చేసేసుకొని తిప్పేసుకోవాలి లైనింగ్ వెనక సైడు. అప్పుడు పైన జిప్ని స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇలాగా నెక్ స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసేసుకోవాలి. ఇలా నెక్ స్టిచ్ చేసుకున్నాక ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసేసి అక్కడక్కడ చిన్న కట్స్, రౌండ్ నెక్ ఈజీగా తిరుగుతుంది ఇలాగా, అందుకని చిన్న కట్స్ మనం స్టిచ్ చేసిన లైన్ మీద కట్ చేయకూడదు. ఇప్పుడు ఈ కాటన్ క్లాత్ని ఇలా వెనక వైపుకి తిప్పేసుకొని పైన స్టిచ్ వేసుకోవాలి నెక్ చుట్టూ. పాల్స్ ఉండే దగ్గర కొంచెం చూసుకొని జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలి, లేదా నీడిల్ బ్రేక్ అవుతుంది.
ఇలాగా నెక్ చుట్టూరా స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలా నెక్ స్టిచ్ చేశాక మనం ఈ 3 క్లాత్స్‌ని ఇలాగే పై వైపు జాయిన్ చేసేయాలి. ఇప్పుడు చుట్టూరా స్టిచ్ వేసేయాలి. ఇలా మనం స్టిచ్ చేసేసాక కరెక్ట్ మిడిల్‌లో ఇలా చూసుకొని 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఇలాగా డాట్స్‌ని స్టిచ్ చేసుకోవాలి 2 సైడ్స్. స్టిచ్ చేసుకోవాలి. అలాగే మనం బ్యాక్ పార్ట్స్‌ని కూడా తీసుకొని ఇలాగా సేమ్ నెక్ చుట్టూరా స్టిచ్ చేసేసుకోవాలి. ఇక్కడ మనం నెక్ మరియు అలాగే సైడ్ కూడా స్టిచ్ చేసేసుకుంటున్నాం. ఆల్రెడీ మనం 3 క్లాత్స్ తీసుకొని ఉన్నాం కాబట్టి, లేదా వేరే పీస్ అయినా జాయిన్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా స్టిచ్ చేసిన తర్వాత దీనికి కూడా చుట్టూరా స్టిచ్ చేసేసుకోవాలి. ఇలాగా ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ 2 స్టిచ్ చేసేసాము. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ పార్ట్స్ ఇలాగా 2 వైపులా జిప్‌ని స్టిచ్ చేసి ఇలా షోల్డర్స్ దగ్గర రెండిటికి జాయింట్ వేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్‌ని తీసుకొని హ్యాండ్ చివర వైపు ఇలాగా డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఇలాగా 2 హ్యాండ్స్‌ని తీసుకొని ఇలా చివర్లు స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ బాడీ పార్ట్‌కి హ్యాండ్స్‌ని జాయిన్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ముందుగా మనం ఇలాగ బాడీ పార్ట్‌ని రైట్ సైడ్ తీసుకోవాలి. హ్యాండ్‌ని రాంగ్ సైడ్ ఏసుకోవాలి. అంటే హ్యాండ్‌ని ఉల్టా వేసుకోవాలి. బాడీ పార్ట్‌ని రైట్ సైడ్ తీసుకోవాలి. మన హ్యాండ్ మధ్యలో షోల్డర్ దగ్గర నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఇలా పర్ల్స్ ఉన్నాయి కాబట్టి చిన్నగా చూసి స్టిచ్ చేసుకోవాలి.
ఇలాగా వన్ సైడ్ జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు ఇంకొక సైడ్ ఇలాగే సేమ్ షోల్డర్ దగ్గర నుంచి ఇప్పుడు మనకి బాడీ పార్ట్ పైకొస్తుంది. హ్యాండ్ కింద వైపు ఉంటుంది. ఇక్కడ కూడా పర్ల్స్ ఉన్నాయి. ఇలా స్లోగా చూసి పర్ల్స్‌ని కొంచెం కొంచెం జరుపుకోవాలి. లేదా మనకి ఖర్చులో పర్ల్స్ వస్తే దాన్ని అక్కడ కట్ చేసి తీసేయాలి. అలాగా 2 హ్యాండ్స్‌ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఉంది 2 హ్యాండ్స్. ఇప్పుడు మనం సైడ్ స్టిచెస్ వేసుకోవాలి. పైనుంచి నడుము దాకా ఇలాగా మనం సైడు స్టిచెస్ వేసుకోవాలి 2 వైపులా. లేదా వన్ సైడ్ స్టిచ్ చేసుకొని ఇంకొక సైడ్ అలాగే ఉంచుకొని ఫ్రాక్ స్టిచ్ చేసిన తర్వాత స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం సిల్క్ లైనింగ్ తీసుకున్నాం ఫస్ట్. సిల్క్ లైనింగ్‌కి మనం క్యాన్ ఇలాగా అటాచ్ చేసి స్టిచ్ చేస్తున్నాం. 20 ఇంచెస్ లెంత్ తీసుకున్నాము. మనం దీనికన్నా ఒక 2 ఇంచెస్ కానీ 1 ఇంచ్ కానీ పైకి తీసుకోవాలి. ఇక్కడ మనం దీన్ని ఇలాగ ఫోల్డ్ చేసి ఫస్ట్ స్టిచ్ చేసుకోవాలి లైనింగ్‌ని. స్టిచ్ చేసుకున్నాక ఒక 1 ఇంచ్ పైకి ఉండాలా క్యాన్. అందుకని నేను 22 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నాను. ఇలాగ రౌండ్‌గా మార్క్ చేసుకొని ఇలాగా క్యాన్‌ని ఇలాగా ఫ్రిల్స్ పెట్టి రౌండ్‌గా ఇలా స్టిచ్ చేసుకోవాలి. అలాగే ఫ్రంట్, బ్యాక్ 2 సైడ్‌లు స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత సాటిన్ ఫ్యాబ్రిక్‌ని కూడా కింద వైపు అంచుని ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకొని ఇలా నడుము దగ్గర జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ రౌండ్ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ. ఇప్పుడు మనం నెట్ ఫ్యాబ్రిక్‌ని కింద వైపు స్టిచ్ చేయడానికి 5½ ఇంచెస్ కట్ చేసి పెట్టుకున్నాము. ఆ పీసెస్ అన్నిటిని జాయిన్ చేసుకొని ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకొని కుట్టుకోవాలి. ఇలాగా నెట్ ఫ్యాబ్రిక్ మీద ఇలా వాటిని ఒక సైడ్ జాయిన్ చేసుకోవాలి నెట్‌కి. ఇలా పై వైపు నడుము దగ్గర ఇలాగే సేమ్ చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టి స్టిచ్ చేసుకోవాలి. మనం నడుము 32 ఇంచెస్ పెట్టుకొని ఉన్నాం. 32 ఇంచెస్ ఫ్రంట్ అండ్ బ్యాక్ రావాలి. మనం నెట్ క్లాత్ మొత్తం ఇలాగా చిన్న చిన్న ఫ్రిల్స్‌తో ఇలా స్టిచ్ చేసుకోవాలి నడుము చుట్టూరా. ఇలా నెట్ అంతా ఇలాగా 32 ఇంచెస్ వచ్చేలాగా చిన్న చిన్న ఫ్రిల్స్‌తో స్టిచ్ చేసుకోవాలి. ఇలా పూర్తిగా ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఉంది. ఇప్పుడు మనం క్యాన్ స్టిచ్ చేసుకున్న సాటిన్ ఫ్యాబ్రిక్ మీద ఈ నెట్ ఫ్యాబ్రిక్‌ని పెట్టి జాయిన్ చేసుకోవాలి నడుము చుట్టూ.
ఫ్యాబ్రిక్ని ఇలా జాయిన్ చేసుకోవాలి. సాటిన్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కలిపి స్టిచ్ చేసేసి ఇలాగ 1 లేయర్గా చేసుకొని దాని మీద ఇలాగ నెట్ ఫ్యాబ్రిక్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము బాడీ పార్ట్ మరియు ఫ్రాక్ పార్ట్ని చుట్టూరా జాయిన్ చేసుకోవాలి. మనం 1 సైడ్ మాత్రమే అటాచ్ చేసుకున్నా, ఇంకొక సైడ్ అటాచ్ చేసుకోలేదు. ఇప్పుడు నడుము దగ్గర రెండింటిని జాయిన్ చేసుకోవాలి. ఇలాగ జాయిన్ చేసిన తర్వాత ఇంకొక సైడ్ కూడా స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా ఫ్రాక్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఫ్రాక్ పైవైపు స్టిచ్ చేసిన డిజైనర్ ఫ్యాబ్రిక్ ఇంకొక 1/2 మీటర్ ఉంది. వాటిని నేను ఇలాగ ఫ్లవర్స్ మొత్తం కట్ చేసి తీసుకుంటున్నాను. ఇలాగ నెట్ చుట్టూరా కట్ చేసేసుకొని ఈ ఫ్లవర్స్ని మాత్రం సపరేట్గా తీసుకోవాలి. ఫ్లవర్ కట్ కాకుండా ఓన్లీ నెట్ మాత్రమే కట్ అయ్యేలాగా ఈ ఫ్లవర్ని కట్ చేసుకోవాలి చుట్టూరా. ఇలాగ కట్ చేసుకోవాలి. ఫ్లవర్స్ని ఇలాగ 4 ఫ్లవర్స్ని కట్ చేసుకొని మనం ఫ్రాక్కి ఫ్రంట్ సైడ్ నడుము దగ్గర ఇలాగ ఫ్లవర్స్ని ఇలా 4 ఫ్లవర్స్ని పెట్టి వాటిని స్టిచ్ చేసుకోవాలి. ఇలాగ ఫ్రంట్ సైడ్ ఇలాగ ఫ్లవర్స్ని పెట్టి ఇలా మనం నీడిల్తో అక్కడక్కడ టాకాలు వేసుకోవాలి. మనకి నడుము దగ్గర ఫ్రిల్స్ ఉన్నాయి. ఆ ఫ్రిల్స్ని కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకొని ఈ ఫ్లవర్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఫ్లవర్ చుట్టూరా టాకాలు వేస్తున్నాను. ఇలా నీడిల్తో స్టిచ్ చేసుకోవాలి ఫ్లవర్స్ని. ఫ్రాక్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇలా బ్యాక్ సైడ్ ఇలా హ్యాంగింగ్స్ యాడ్ చేసుకున్నాను. ఫ్రాక్ మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. పార్టీస్కి ఇలాగా ఫ్రాక్ స్టిచ్ చేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. మీకు నచ్చితే కామెంట్ బాక్స్లో తెలియచేయండి.